హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనకు వచ్చిన కమెంట్స్ అన్నిటిని నేను ఈరోజు అన్నిటికి బయటకు చెప్పేసి చదివేసి ఈరోజుతో కమెంట్స్ అన్నిటిని క్లియర్ చేస్తాను. అండ్ ఆ వీడియోలో కొన్ని డౌట్స్ ఉన్నాయన్నారు, వాటికి కూడా నేను ఇక్కడ క్లియర్ చేస్తాను అండ్ మీకు ఒక సపోర్టివ్గా ఉంటాను. ఓకే, ఇప్పుడు దాకా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ని టైప్ చేసి ఆల్లో పెట్టుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ డౌట్స్ అన్ని కింద కమెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, ఈరోజు ఏంటంటే అందరు చేస్తాను, ఇప్పుడు నుంచి డే బై డే మీరు పెట్టిన ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తూ ఉంటాను. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ సుజాత గారు ఈరోజు ఏంటంటే హౌ టు ఆర్డర్ ప్రొడక్ట్స్ ఇన్ ఫర్ ఎవర్ ఏదో నేను వీడియో పెట్టాను, అది అందులో ఫోన్పే ద్వారా చేయొచ్చు. అంటే ఫోన్పే నుంచి మనం ఏమైనా పేమెంట్స్ చేయొచ్చు. అంటే ఆ వీడియోలో నేను ఏం చూపించానంటే పేటిఎం ద్వారానే ఉంది. మీరు ఇప్పుడు మీరు ట్రై చేసినా కూడా అందులో మనం పే చేసే ఆప్షన్ ఏదైతే ఉందో పేటిఎం ద్వారానే ఆప్షన్ ఉంది. పేటిఎం ద్వారానే మనము మనీ అనేది పే చేయగలుగుతాం. సో పేటిఎం ఒకటే ఆప్షన్ అండి. మీరు పేటిఎం అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దాన్ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారానే మీరు పేమెంట్ చేయగలుగుతారు, లేదా చేయలేరు. ఓకే, నెక్స్ట్ బ్రో మనీ పే చేయాలా? ఇది 2cc గురించి వీడియో చేశాను ఎప్పుడో, ఫోర్త్ డే ఇది. సో ఆ వీడియోకి వచ్చిన కమెంట్ ఏంటంటే బ్రో మనీ పే చేయాలా? మనీ అనేది మీరు ఏం పే చేయక్కర్లేదు. డోంట్ పే మనీ, జస్ట్ బై ద ప్రోడక్ట్. దట్ ఈస్ 2cc అనేది మీరు కంప్లీట్ చేసుకుంటేనే అయ్యిద్ది అనమాట. అప్పుడే మీరు ఇంకో స్టెప్కి వెళ్ళొచ్చు. సో దాని ద్వారా మీరు అర్న్ చేసుకోవచ్చు. సో అది కూడా మీరు అనుకున్నట్టు ఒకటేసారి కాదు, నేను అన్నిటికీ మీకు ఒక సర్టెన్ పోర్షన్లా తీసుకొని చేసుకోమని చెప్తాను. ఓకే, అలాగే వెళ్ళండి. మీరు ఐడి తీసుకొని ఎన్ని డేస్ అవుతుంది సార్? నేను ఎప్పుడు జాన్లో తీసుకున్నట్టున్నాను. మీరు ఆ వీడియో చూసి ఇప్పుడు ఏందో అనుకుంటున్నారేమో. కాదు, అది నేను వీడియో తీసి ఎప్పుడో నా వేరే వాళ్ళకి ఎవరికి వీడియో కావాలంటే ఎప్పుడో జాన్లో అప్పుడిప్పుడు ఫస్ట్లో చేసిన వీడియో, అది ఆర్డర్స్ కోసం. సో ఆ వీడియోనే అక్కడ మీకు పెట్టాను అంతే. హౌ టు ఆర్డర్ ద ప్రోడక్ట్ ఉంది కదా, అది అలాగే అప్పుడు వీడియోనే. కాకపోతే ఇప్పుడు దాన్ని కొంచెం రీసైకిల్ చేసి నేను మీకు పెట్టాను అంతే. హాయ్ అండి. ఓకే, సేమ్. థ్యాంక్ యూ హేమంత్ గారు. ఓకే, అదే ఆర్డర్ కోసం పెట్టుకోవడం తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి అడిగినందుకు అదే అనమాట. హాయ్, ఐ ఆమ్ కంప్లీటెడ్ బ్రో 2cc. ఓకే ఓకే బ్రో, ఒకసారి మాట్లాడాలి. ఓకే, మీరు మెసేజ్ మీ దగ్గర నెంబర్ ఉంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్ చేయకండి, లిఫ్ట్ చేయట్లేదు. 2cc ఎలా కంప్లీట్ చేయాలో అది చెప్పండి బ్రో. వాళ్ళ సోదిలా ఉంది, వాళ్ళకి సోదిలా ఉంది. డైరెక్ట్ పాయింట్కి వచ్చి టైం సేవ్ చెయ్యండి బ్రో. ఫస్ట్ థింగ్ డైరెక్ట్ పాయింట్ చెప్పేస్తాను, తర్వాత మీకు కావాల్సిన పాయింట్స్ మళ్ళీ కాల్ చేసి నన్ను అడగండి. సో ఏంటంటే ఇక్కడ నేను మీకు వీడియో చేయట్లేదండి, మీకు నేను డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉన్నట్టుగా చెప్దామని ఫీల్ అవుతున్నా. అందుకే నేను వీడియోకి అవి పెట్టి ఏం డిజైన్లో పెట్టట్లేదు. డైరెక్ట్గా మీరు ఎదురుగా ఉన్నట్టు నేను ఎట్లా మాట్లాడతాను, సో డైరెక్ట్గా అట్లానే మీతో మేము మాట్లాడడం జరుగుతుంది అంతే. ఓకే, సో 2cc ఎలా కంప్లీట్ చేయాలో ఓన్లీ 2cc గురించి చెప్పండి బ్రో. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అండి, నేను స్కామ్ అలర్ట్ ఇన్ ఫర్ ఎవర్ అండ్ 34th డే ఒకటి చేశాను. ఇంకోటి అసలు ఏం వర్క్ చేయాలి ఫర్ ఎవర్లో అనే వీడియో చేశాను. ఈ 2 వీడియోస్లోకి వెళ్ళి మీరు 2cc ఎలా చేయాలని ఎలా ఎదుగుతారు? ఫస్ట్ థింగ్ అండి, మీకు దగ్గు వస్తే దగ్గు ట్యాబ్లెట్ వేసుకుంటారు, జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్ వేసుకుంటారు. అంతేగాని దగ్గు వచ్చినప్పుడు ఏవో ట్యాబ్లెట్ వేసుకొని జ్వరం వచ్చినప్పుడు వేరే ట్యాబ్లెట్ వేసుకుంటే కుదరదు. దేనికి ఇవ్వాల్సిన మెడిసిన్ దానికి ఇవ్వాలి. కాళ్ళకు నొప్పి వస్తే మెడకి మందు రాస్తే తగ్గదు. సో అలాగే మీకు 2cc కావాలంటే మన దాంట్లో 2cc గురించి మనం వీడియో చేసాం. సో అదే వెతకండి, అంతేగాని స్కామ్ అలర్ట్ వీడియో చూసి అందులో కమెంట్ చేస్తే ఏడకలు వచ్చింది. సో గో అండ్ సర్చ్ ఇన్ మై ప్లేలిస్ట్. సో ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి. సో అక్కడ మీకు సర్చ్ చేస్తే దొరికిద్ది అంతే. ఓకే, ఇంకోటి మనం రియల్ ఆర్ ఫేక్ అని చెప్పి ఫర్ ఎవర్ గురించి పెట్టాం కదా, దానికి వచ్చిన కమెంట్స్ చదువుదాం ఇప్పుడు. హాయ్ బ్రో, మీకు ఇంకా మనీ రాలేదా? చెక్ అనకండి, అదే చెక్ కూడా మనకేం రాలేదు, డైరెక్ట్ మనకి అకౌంట్లో పడడం అలా జరుగుతాయి అనమాట. ఎవరికైనా సరే అంతే. వాళ్ళు ఏంటంటే అప్పట్లో చెక్, ఇప్పుడు చెక్ అట్లా అంటున్నారు. చెక్ అని అంతే, చెక్ ఏం లేదు, డైరెక్ట్ మన అకౌంట్లో అయితే పడతాయి. బ్రో ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? ట్రైనింగ్ అంటూ ఏమీ ఉండదండి. ట్రైనింగ్ అంటే అది మీ టీం వాళ్ళు మీరు ఇచ్చేది. సో మీరు మాట్లాడేది అదే సంథింగ్, మీకు మీటింగ్స్ పెట్టి మిమ్మల్ని
ఎంకరేజ్మెంట్ చేసి మిమ్మల్ని ఒక మోటివేషన్ తెచ్చి చేయడమే అదే వాళ్ళు చేసే ట్రైనింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, రియల్ BCZ, it is giving financial freedom and the benefits which cost us more than 80 lakhs. And if the why and dreams of our సో ఏంటంటే తిను వై అండ్ డ్రీమ్ గురించి ఒక వీడియో చేయమంటున్నారు. సో క్లారిటీగా ఇప్పుడు ఏంటంటే మనం ఒక సక్సెస్ వచ్చినప్పుడు వై అనే డ్రీమ్ గురించి చెప్పడానికి బాగుంటుంది. సో అప్పుడు మనం చెప్దాం, ఓకేనా? సో అప్పుడు దాకా వద్దాం. అండ్ ఫర్ ఎవర్ రియల్ ఆర్ ఫేక్ అంటే ఒక రియల్ అని చెప్పి పెట్టారు కామెంట్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్. ఇంకో కామెంట్కి వెళ్దామండి. నేను కూడా జాయిన్ అయ్యాను అన్న, అప్లికేషన్ ఫిల్ చేశాను ఈరోజు. ఓకే, గుడ్. తమ్ముడు మీ వాయిస్ స్లోగా ఉంది, కొంచెం వాయిస్ ఇంక్రీజ్ చెయ్యండి. సో ఇది పాత వీడియో అండి, మనమైతే పాత వీడియో చూసాము, దానికి వచ్చిన కామెంట్స్ ఇది. ఓకే, ఇంకా అన్ని రిపీటెడ్ ఉన్నాయి, స్కిప్ చేస్తానండి, ఓకేనా? ఓకే, ఈయన మనకి చేసేవాళ్ళు వర్క్ ఏ టైంకి స్టార్ట్ అయ్యిద్ది బ్రో. ఫస్ట్ థింగ్, వర్క్ ఏ టైంకి స్టార్ట్ అయ్యిద్ది కాదు, మీటింగ్స్ ఏవో ఉంటే అటెండ్ చేయమంటారు అంతే. దాంతో మీకు జస్ట్ థింగ్ వర్క్ ఏం లేదు, ఒకరిని మీరు ప్రమోట్ చేయాలి. సంథింగ్ మీ ఐడి ద్వారా వేరే వాళ్ళని రిఫర్ చేస్తే మీకు ఎలా రిఫర్ చేస్తే మనీ రావడం జరిగింది. అండ్ రిఫర్ చేయడమే ఉంటుంది వర్క్ అంతా. రిఫర్ అండ్ ప్రొడక్ట్, అదే మీకు అంటారు కదా, టీమ్ వర్క్, రిఫర్ అని నేను అంటాను అంతే. అన్న, ఫర్ ఎవర్ కంపెనీలో మనీ పే చేసాక ప్రొడక్ట్స్ ఎన్ని డేస్కి వస్తాయి? మేబీ 3 to 4 days వచ్చేస్తాయి. కొంతమందికి 7 days పట్టొచ్చు, బేస్డ్ ఆన్ అంటే డెలివరీ ఇష్యూస్ వల్ల 7 days వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో వరీ అవ్వకండి, 7 days లోపల మీకు మీ ప్రోడక్ట్ అయితే వస్తుంది. బ్రో, ఏమైనా ఇన్వెస్ట్ చేయాలా? నో ఇన్వెస్ట్మెంట్, ఎవరి మీద ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవాలి. ఓకే, మీ ఇన్వెస్ట్మెంట్ అంటే దాని ఇన్వెస్ట్మెంటే అనుకోండి, మీ ఇష్టం. ఇన్వెస్ట్మెంట్ అంటే దేని అంటారంటే, ఇప్పుడు ఒక భూమి మీద నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇన్వెస్ట్ చేసేది నీ దగ్గరే ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఓకే, అట్లా అనమాట. సో ఓకే, ఇన్వెస్ట్ చేద్దామని, ఓకే ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఎలా అంటే సార్ గుడ్ మార్నింగ్ అండి. ఓకే, అందరినీ చేస్తున్నాం కానీ లాస్ట్ క్లోజింగ్ దగ్గర బ్యాక్ అవుతున్నారు సార్. వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు జాయిన్ అవ్వాలంటే బేసికలీ వెళ్ళిపోతారండి, నేను చెప్తున్నాను కదా, వెళ్ళిపోతారు. అండ్ కొంతమందికి ఆ ప్రొడక్ట్ వల్ల వచ్చిన లాభాలు మీరు ఒక్కసారి, ఇప్పుడు దీని మీద కదా, ఒక్కొక్కసారి దాని మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టి ప్రొడక్ట్ వల్ల వచ్చిన లాభం ఏంటి, దాన్ని మనం ఒక దాని మీద పెడితే మనకు వచ్చే లాభం ఏంటి. ఓకే, ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ మీద చాలా టెస్టింగ్ చేసా, టెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు పెడతా. ఓకే, అవి ఇప్పుడే కాదు, చాలా టైం పట్టింది. ఒక్కొక్క వీడియో చేసాము, కాకపోతే అప్లోడ్ చేయాలంటే టైం పడుతుంది. సో వీ హ్యావ్ టు వర్క్ ఇన్ దట్. ఓకే, వర్క్ ఆన్ దట్. సో కన్ఫామ్గా వస్తుంది. సో ఎప్పుడైనా సరే బ్యాక్ అవ్వకండి, కన్ఫామ్గా మీకు జాయిన్ అవుతారు. ఓకేనా బ్రో? నేను ప్రొడక్ట్స్ తీసుకున్నాను, ఎలా వాడాలో చెప్పండి. సో మీరు ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నారో నాకు తెలియదు. సో మీరు ఏంటంటే కాంటాక్ట్ అయినాకు మీరు ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నారు, ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకున్నారు, జస్ట్ గివ్ మీ. ఓకే, ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నారు ఫోటో పెడితే ఒక్కొక్క ఐటెంని ఎలా వాడాలో నేను ఒక వీడియోలాగా మన దగ్గర ఉన్నాయి, అవి మీకు జస్ట్ లింక్ పెడతాను, చూసుకోండి చాలు. ఓకేనా బ్రో? నిజం చెప్పు, 30K అందరి దగ్గర బ్రో 30K అందరి దగ్గర ఉంటాయా చెప్పు. అప్పులు చేసి మరీ జాయిన్ అవ్వడానికి అన్ని అంత చెత్త వేస్ట్. ఫర్ ఎవర్ జాయిన్ చేసుకొని పట్టించుకోరు బ్రో. సో బేసికల్లీ ప్రాబ్లం ఏంటంటే జాయిన్ అయిన తర్వాత పట్టించుకోవట్లేదు, బ్యాడ్ టీంలో జాయిన్ అయ్యారు మీరు. ఓకే, వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. సో మీరు అప్లైనర్ మీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి
మీరు మొత్తం దాన్ని మొత్తాన్ని తిట్టడం జరుగుతుంది అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. సో అప్లైనర్ తప్పు. సో అప్లైనర్ మిమ్మల్ని టేక్ ఆఫ్ చేసుకోకపోవడమో, మీరు ఎక్కడైనా డౌన్లోడ్ అవ్వడమో, డౌన్ఫాల్ అవ్వడమో జరిగింది అంతే. సో కంపెనీ మొత్తాన్ని తిట్టడం తప్పు. బికాస్ కంపెనీ వాళ్ళ పేరు పోయిందంటే ఆయన వల్లే. సో ఆయన మీరు ఏదైనా ఉంటే మీరు చేసుకోండి అంతే. ఓకే, దీనికి ఒక ఆయన ఏమైనా రిప్లై ఇచ్చారు, వేరే ఆయనకి రిప్లై ఇచ్చారు. ఏం రిప్లై ఇచ్చారంటే, ఇట్స్ డిపెండ్స్ యువర్ సీనియర్, 30K నాట్ ఏ బిగ్ డీల్. ఫస్ట్ మీరు వర్క్ స్టార్ట్ చేసి అండ్ మనీతో 2cc కంప్లీట్ చేస్తే బెస్ట్. వితౌట్ నాలెడ్జ్ అండ్ వితౌట్ ఫర్ ఎవర్ ఇన్కమ్, డైరెక్ట్ 2cc నాట్ ఏ గుడ్ హ్యాబిట్. Me and my senior without investing join forever also every month 20 to 30K investment income. సో ఏంటంటే నేను చెప్పారంటే అండి, సో ఎవ్రీ మంత్ మీరు డైరెక్ట్గా ఎందుకు 2cc ఇన్వెస్ట్ చేశారు? వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం జాయిన్ అవ్వచ్చు కదా. అలా జాయిన్ అయ్యి మీరు ఎందుకు ట్రై చేయలేదు? ఓకే, ఫస్ట్ వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎనీథింగ్ ఎందుకు మీరు జాయిన్ అయ్యారని చెప్పి దీని ఒక మంచిగా చెప్పారు. సో ఇట్స్ గుడ్. బబ్లు గారు యూ హ్యావ్ మేడ్ ఎ గుడ్ థింగ్. రియల్లీ మీరు ఒక మంచి కాన్సెప్ట్తోనే ముందుకు వచ్చారు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇట్స్ గుడ్ థింగ్. హలో హేమంత్ గారు, ఫర్ ఎవర్లో మనీ ఎంత పెట్టాలి? 39K మొత్తం అంతా లేకపోతే ఎలా ప్లీజ్? సో నాట్ ఏ 40K, ఇట్స్ టోటలీ 28 to 30K ఇన్వెస్ట్మెంట్. మీరు కరెక్ట్గా చూసుకోండి. ఆ ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నారు కాబట్టి ఇంకో ఇన్వెస్ట్మెంట్ అంటాను. సో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీ ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలి అంతే. యూ హ్యావ్ టు రిఫర్ దెమ్ అండ్ ఇఫ్ ద జాయినర్స్ దెమ్ ఇన్ యువర్ టీమ్ యూ షుడ్ డెవలప్ దెమ్ ఇంటూ మేనేజర్. సారీ, ఐ డి నాట్ అండర్స్టాండ్. సో ఏంటంటే మీరు వాళ్ళని జాయిన్ చేసుకోవడం కాదు, మీరు వాళ్ళని మేనేజర్ లెవెల్కి తీసుకెళ్ళే సత్తా మీలో ఉండాలి. ఇప్పుడు మీరు మేనేజర్ అవ్వడం కదండి, మీ కింద జాయిన్ అయిన ఎవరైతే డౌన్లైన్ ఉన్నారో వాళ్ళని మీరు మేనేజర్ చేసే కేపబిలిటీ మీలో ఉండాలి. యూ హ్యావ్ టు మేక్ దెమ్ ఇంటూ మేనేజర్, నాట్ యూ. మీరు మేనేజర్ అవ్వాలి, ఫస్ట్ వాళ్ళు మేనేజర్ అవుతారు, ఆటోమేటిక్గా మీరు మేనేజర్ అవుతారు. సో అది గోల్ పెట్టుకోమని చెప్తున్నారు. సో మీకు గ్లోబల్ ర్యాలీ వీడియో చూపించండి. వీఆర్ సర్టిఫైడ్ ఆర్గానిక్. ఓకే, డిడ్ యూ వాచ్డ్ గ్లోబల్ ర్యాలీ? దట్ టు ఓన్లీ ట్రస్టెడ్ కంపెనీ ఫర్ ఎవర్ ఇస్ ట్రస్టెడ్ కంపెనీ. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీని మై హోమ్ డివైజెస్ అండి. ఈయన ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈయన అన్నీ మనకి పెట్టారు. PM మోడీజీ సపోర్టర్స్ నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి దీనికి మోడీ గారు కూడా సపోర్ట్ చేశారని చెప్పి వీడియోలో మనకు చెప్పడం జరిగిందనమాట. ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఓకే, కిషోర్, ఓకే, ఆసమ్ వీడియో బ్రో, వెల్ ఎక్స్ప్లెయిన్డ్, థ్యాంక్ యూ సో మచ్. హౌ మచ్ కాస్ట్? ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే 9 days ప్లాన్ ఉందో దాని కాస్ట్ ఎంత అంటే 20 or 15K ఎంత ఉందండి. మీరు ఏంటంటే C9 అని కొట్టండి. C9 ప్రోడక్ట్ ఏదైతే, సారీ ఇది వెయిట్ లాస్ అనమాట. వెయిట్ లాస్ C9 వెయిట్ లాస్కి. సో C9 ప్రోడక్ట్స్ ఉంటుందో తీసేసుకోండి. కంప్లీట్గా 9 days వెయిట్ లాస్కి మీరు 9 kgs తగ్గడానికి ఒక బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో మీ దానికి వెళ్ళి మీరు తీసేసుకోవచ్చు. అండ్ మీ కమెంట్స్ అన్నిటికీ నేను కింద రిప్లై ఇస్తాను, డోంట్ వరీ. ఓకే అన్న, క్లాస్ అయ్యా ఎక్కువ ఆరే రావడం, సజెషన్స్ కాల్స్ ఎక్కువ రావాలంటే సజెషన్స్ ఇవ్వమంటున్నారు. కాల్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? లీడ్స్ జనరేషన్ చేసుకోవాలి. లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో పెడదాం అనుకుంటున్నాను, లేట్ అయిపోతుంది. సో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఫేస్బుక్ కానీ మన ఇన్స్టాగ్రామ్ కానీ ఆల్రెడీ యాడ్స్ క్రియేట్ చేయడం ఎలా అనేది ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అని మీరు జస్ట్ యూట్యూబ్లో కొట్టండి, మీకు వస్తుంది. దానికి మనం సపరేట్ వీడియో చేసి ఏదో మీకోసం చేసుకున్నట్టు ఉంటుంది మీరు అనుకుంటే. అందుకే మీరు అలా సెర్చ్ చేసుకోండి, మీకు మంచి వీడియో వస్తుంది, మీకు అర్థమైంది. ఓకేనా? He said that we need to pay 20K in order to complete our 2cc to granted for assistant manager. సారీ, అసిస్టెంట్ మేనేజర్ కాదండి, అండ్ అసిస్టెంట్ సూపర్వైజర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే 20K కాదండి, 20Kతో మీరు 2cc కంప్లీట్ చేసుకోలేరు ఫస్ట్ థింగ్.
అది ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్, అది ఫ్రాడ్. ఎందుకంటే 20Kతో మీరు కంప్లీట్ చేయలేరు. ఓకే, అండ్ బట్ వీ నోటిఫైడ్ దట్ అన్ఫేర్, బట్ వీ ఆల్సో asked 1 week time to complete our 2cc, but he is not accepting and forcing us with calls and chat in WhatsApp. సో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారంట, చేసుకొని అని 20Kతో మాత్రం చేయలేరు 2cc. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి కానీ ఎవరికైనా సరే. ఓకే, అండ్ అన్న ఓకే ఇంకోటి ప్రొడక్ట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చేసింది ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ ప్రొడక్ట్స్ దాంట్లో కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి, స్కామ్ అని చెప్పి అదని చెప్పి. సరే చూద్దాం ఏం కామెంట్స్ వచ్చాయి చూద్దాం. మనీ పే చేశారా లేదా చెప్పండి అన్న, నేను కూడా జాయిన్ అయ్యాను. సో మీరు కూడా జాయిన్ అయ్యారు. నేను ఏదైతే డే 8 రోజు వీడియో పెట్టానో ఆ ప్రొడక్ట్స్ గురించి, అక్కడ మీకు నేను పేపర్ చూపించాను, ఇన్వాయిస్ చూపించాను, చూసారా లేదు? ఆ ఇన్వాయిస్లో మీకు మొత్తం ఉంది కదా, మీకు ఇన్వాయిస్ చూపించాను లేదా? సో ఐ పేడ్ దిస్ మచ్ అంటే మీరు వీడియో మొత్తం చూడరు కానీ నేను మొత్తం అన్నీ చెప్పాలి. సో వీడియోలో మొత్తం ఉంది, మనం కమెంట్స్లో కమెంట్ చేయగానే మనం చెప్పాలి, అప్పుడే మీరు వీడియో మొత్తం చూడరు. సో వీడియో అది ఎంత ఒక 3 minutes వీడియోలోనే ఉంది అబ్బా, అది 3 minutesలో ఉంటుంది. తర్వాత 10 minutes వరకు వీడియో ఉంది, 3 minutesలోనే మీకు ఉంది. అంటే మీరు 3 minutes కూడా వీడియో చూడలేదు కాబట్టి మీకు అర్థం కాలేదు. సో ఫస్ట్ ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది. అది రవి కిరణ్ కుమార్ బిగ్ స్కామ్, ఫర్ ఎవర్ జెల్ 18,000 ఈచ్ ప్రొడక్ట్, టూ మచ్ కాస్ట్. మరి వైట్ మీరు కంపేర్ చేయలేదా ఫర్ ఎవర్ జెల్ని? మామూలుగా మీరు ఏ జెల్ అయినా కంపేర్ చేసుకోండి, అలోవేరా సంబంధించింది. రెండింటిని కంపేర్ చేసి ఎందుకు ఇది టూ మచ్ రిచ్గా మనకి ఇంత క్వాలిటీగా ఇస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఎందుకు మంచి అలోవేరా ఉంది, మన ఫర్ ఎవర్ది, బయట సైడ్ ఎందుకు మన ఏ కంపెనీ తీసుకున్నా కూడా దీనంత ఫాస్ట్ రికవరీ మనకు దొరకట్లేదు, అండ్ మంచి క్వాలిటీగా ఎందుకు అలోవేరా ఉండట్లేదు? జస్ట్ థింక్ ఒకసారి ఆలోచించండి, తర్వాత మనం మాట్లాడడం దీని గురించి. 2cc 29,500 బొక్క, మళ్ళీ టీమ్ చేయాలి. 25cc చేస్తే కానీ మనీ రాదు. 2cc చేపించను జనాలని జాయిన్ చేయించి బొక్క. ఓకే, 2cc 29,500 అది బొక్క, ప్లస్ మేము జనాలు జాయిన్ చేయొచ్చు అదో బొక్క. ఓకే, నీకు ఇష్టం లేదు అంతే. ఫస్ట్ థింగ్ యూ డోంట్ లైక్ టు జాయిన్. సో ఓకే, అది నీ ఇష్టం ఆర్ నీ సోమత కానీ ఏదైనా అనుకో. ఓకే, దట్స్ యువర్ చాయిస్. నేను కంప్లీట్ జాయిన్ అవ్వట్లేదు, ఇందులో కూడా ఉన్నాయి, ఇందులో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇంకా కాదన్నాం, ఇందులో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో చూసుకొని చేసుకోవాలి. సో ఎక్కడైనా రిస్క్ ఉంటుంది. ఓకే, లివ్ ఇట్. థ్యాంక్ యూ బ్రో, గుడ్ క్లారిఫికేషన్. దేని గురించి అంటే మేనేజర్స్ కొంతమంది వాళ్ళని చేసుకోవడము, ఇలా మీ టీం మీ దాంట్లో వచ్చే వాళ్ళని కూడా వాళ్ళు కాల్ చేసుకొని జాయిన్ చేయడం, దాని గురించి కూడా వచ్చిందనమాట. అది వీడియోకి థ్యాంక్స్ అని పెట్టారు. మనీ సెట్ చేసి ప్రొడక్ట్స్ మనీ సెండ్ చేస్తే ప్రొడక్ట్స్ తీసుకుంటారా? ఓకే, నేను బై చేయాలా మీకు? సారీ ఓకే మనీ సెండ్ చేస్తే ప్రొడక్ట్స్. ఓకే, ఆబ్వియస్లీ అండి, మీరు మనీ సెండ్ చేస్తే కదా మీతోనే చేయిస్తాను. ఓకే, మీతోనే ఎలా చేయాలనేది మీతోనే చేయిస్తాను. ఒక మన వీడియో చూసుకొని చేసేసుకోండి. ఓకే, లేదు ఇంకా రాలేదంటే కన్ఫామ్గా మన దాంట్లో చూసి చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి ఓకే, కానీ వాటిని సెల్ చేయడం ఎలా? సో ఏంటంటే అన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి కదా, మనం దాన్ని సెల్ చేయగలమా, దాన్ని మనం అమ్మగలమా అనే ఒక డౌట్ మీకు ఉంది. ఓకే, అమ్మలేకపోతే ఏమైంది, వాడు అంటే నీ ప్రోడక్ట్ గురించి నీకే నమ్మకం లేదా? నీకు నమ్మకం లేదు, మరి వేరే ఎట్లా నమ్ముతా? నేను ఒక్క ప్రోడక్ట్ నువ్వు వాడాలి కదా, దాన్ని వాడి నువ్వు ఎలా ఉందో చెప్పాలి కదా, దాన్ని శాంపుల్గా తీసుకుని ఆ శాంపుల్ పీస్ నువ్వు ఒకరికి ఇచ్చి ఇలా ఉంటుందండి మా ప్రోడక్ట్, ఒక్కసారి వాడి చూడండి అని చెప్పలేవు. నువ్వు ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యనా?
ఓకే, వర్డ్స్ గురించి బాగా తెలుసుకొని పర్ఫెక్ట్గా నాలెడ్జ్, నువ్వు కూడా దేని గురించి అని తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయి, సర్చ్ చేయి, సొంతంగా సర్చ్ చేయి, ఇంకెక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతావు. అలాగే ఇప్పుడు అన్ని దాంట్లో సర్చ్ చేయి. రియల్ టైం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఒకసారి అడిగి చూడు, కన్ఫామ్గా నీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అరే రైల్వే స్టేషన్లో పల్లీలు అమ్ముకొని కూడా అమౌంట్ వస్తుంది. రైల్వే స్టేషన్లో పల్లీలు అమ్ముకున్న డబ్బులు వస్తాయంట. రైల్వే స్టేషన్లో ప్యాకెట్ 10 రూపాయలు. సో ఎంతమంది కొంటారండి రోజుకి? సరే 100 మంది వేసుకుందాం. 10 మందికి ఎంత అండి? 100 రూపాయల, 1000 రూపాయలు. 1000 రూపాయలు పల్లీలు అంటే మీకు ఎంతమంది వస్తుంది రోజుకి? ఓకే నువ్వు మీరు అన్నది బాగుంది. రైల్వే స్టేషన్లో పల్లీలు అమ్ముకోండి వెళ్ళి, అంతే కదా. రైల్వే స్టేషన్లో పల్లీలు అమ్ముకోండి. ఇంకా ఎందుకు ఫర్ ఎవర్ పల్లీలు అమ్ముకోవడానికి, జీడిపప్పులు అమ్ముకోవడానికి, కిస్మిస్లు అమ్ముకోవడానికి కాదు రైల్వే స్టేషన్లో. ఇదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్, నువ్వు ఇంట్లో ఉండి పని చేసుకోవడానికి, ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉండి నువ్వు ఈ సోర్స్ చేసుకోవడానికి. అట్లాంటి ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎవర్లో, సో ఫర్ ఎవర్లో ఏంటంటే కమిషన్ తీసుకుంటున్నారు. సో మరి ఇంట్లో ఉంది, రేట్లు పెరిగిపోతున్నాయి, ఇంకా రేట్ ఎంత ఉంది, అది ఉంది అని అడుగుతున్నారు. సో మనకి ఇంతకుముందు పెట్రోల్ ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఆయిల్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? గ్యాస్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఎలక్ట్రిక్ బిల్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇవే ప్రశ్నలు మనం ఎవరిని అడగాలో వాళ్ళని కరెక్ట్గా అడుగుంటే ఇక్కడ దాకా రాదు కదా. అంటే నేను ఇప్పుడు వాళ్ళని ఉద్దేశంగా బయటకు తీయడం అవన్నీ కాదు చెప్తున్నా. ఇప్పుడు మనల్ని అయితే మమ్మల్ని అడుగుతున్నాం, మేము వాళ్ళని అడగలేం కదా. ఇక్కడ ఏంటంటే ఎక్కడో గవర్నమెంట్ పెంచిన దానికి వీళ్ళు పెంచుతారు ఏదైనా సరే. ఇప్పుడు ఏంటి ఇక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు, ఓకే 30K అంటే వీళ్ళకి ఒక 7K 6K ఇన్కమ్ ఇస్తున్నారు కదా. 7K to 8K దాకా ఇన్కమ్ ఇస్తున్నారు. ప్రోడక్ట్ ఎంత పడుతుంది? 22K పడుతుంది. 30,000 నువ్వు పెట్టుకుంటే ఇక్కడ దగ్గర 9 to 8K దాకా వీళ్ళకి ఇస్తున్నారు, 7 దాకా ఇస్తున్నారు. 7 to 8 అనుకోండి, ఒక 7 అనుకోండి, దగ్గర 23 పడుతుంది. 23 అంటే పైన మేనేజర్ వాళ్ళకి అందరికి ఇచ్చుకోగా. హాయ్ గైస్, ఇప్పుడు ఏంటంటే ఇంకా అవదు కానీ ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు ఇంకో ఆయన ఉన్నాడు రాహుల్ అంట. ప్రూఫ్ ఏది అండి? పెద్దగారు అంటే ఏంటో షో ద సర్టిఫికేట్స్ అంటే ఫర్ ఎవర్లో సర్టిఫికేట్స్ అని. మీరు ఫర్ ఎవర్ యాప్ ఎక్కించుకుంటే లేదా ఫర్ ఎవర్ సర్టిఫికేట్స్ అని కావాలంటే గూగుల్ ఎత్తికినా కూడా ఫర్ ఎవర్ సర్టిఫికేట్లు దొరుకుతాయి. ఓకే, లేదంటే ఫర్ ఎవర్స్కి ఏమేమి సర్టిఫికేట్స్ వచ్చాయని మనం ఒక వీడియో చేసాం, వెళ్ళి చూసుకోండి. ఓకేనా? అండ్ సరే, పైసా బర్బాద్. ఓకే, ఇప్పుడు మనుషులు 2 రకాలండి. ఒకటి మంచి అంటాడు, ఒకటి చెడు అంటాడు. ఇప్పుడు నేను మంచి అంటే మీరు చెడు అంటారు, మీరు చెడు అంటే నేను మంచి అంటాను. ఇదొకటి అంటాం కన్ఫామ్గా. ప్రతి మనిషిలో ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. ఇప్పుడు నా దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్స్లో కొంతమంది మంచి అంటారు, కొంతమంది చెడు అంటారు. ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, నేను కాదన్నా. నైస్ యువర్ ఫుల్ వీడియో. కొంతమంది జాయిన్ ఇది అవ్వాలా వద్దా? జాయిన్ అవ్వచ్చు, గుడ్ కంపెనీ. కాకపోతే నువ్వు టీంలో జాయిన్ అవుదాం ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? వేరే వాళ్ళు ఒకళ్ళు కమెంట్ చేస్తా ఏం చేశాడు, ఈ టీంలో మీరు జాయిన్ అవ్వండి అంటే మీరు కంపెనీలో జాయిన్ అవ్వండి, కాకపోతే ఒక మంచి టీంని చూసుకొని జాయిన్ అవ్వండి. కంపెనీ మంచిది, టీమ్స్ కరెక్ట్గా ఉండాలి. టీమ్స్కి కరెక్ట్ లేకపోతే మీరు ఎదగలేరు, ఇది కన్ఫర్మ్. టీం కరెక్ట్గా ఉండాలి. మీ టీంలో ఉన్న సీనియర్ మీకు గైడ్ చేసేవాళ్ళ ఉంటే మీరు గెలుస్తారు, ఇది విషయం. అది హాయ్ సార్, కంపెనీలో జాయిన్ అవ్వచ్చా సార్? కొంచెం రియల్ ఆర్ ఫేక్ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలో చెప్పండి. ఓకే, ఇప్పుడు ఈ రియలా మంచిదా కరెక్టా కాదని అడిగితే కింద ఇంకోడు నో ఫేక్ అని పెట్టాడు. ఇంకోళ్ళు నేను జాయిన్ అవ్వాలంటే మంచిదే, జాయిన్ అవ్వండి, నా టీంలో జాయిన్ అవ్వండి, పర్లేదు, మీరు ఎలా చేసుకోండి, నాకేం పర్లేదు, అది మీ స్కిల్. మీరు నన్ను జాయిన్ చేసుకోండి, మీకు స్కిల్. మీరు నా దాంట్లోకి వెళ్ళి ఒకరు తీసుకెళ్తున్నారు, పర్లేదు, తీసుకెళ్ళి. ఓకే, సో నెక్స్ట్ బ్రో, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకో. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే, డన్. 10 to 13 years వరకు అదే ఇప్పుడు ఏదైతే మనకి మన జెల్లీ ఉంది కదండి, మన ఏదంటే అలోటమ్ ఉంది కదా పసుపుది, అది మనకి బ్లాక్లో ఉంటుంది జరుపుతానికి. 10 to 13 years వాళ్ళు ఎవరైనా వాడచ్చు, కన్ఫామ్గా వాడచ్చు అండి, ఎవరైనా వాడచ్చు. ఓకే, 10 to 13 years వాళ్ళు కూడా వాడచ్చు.
బిహెచ్ భయ్యా కొంచెం జీవు అంటూ గొంతు సిహెచ్ చూడు హై వాల్యూమ్లో కూడా చెప్పండి. ఒకసారి హై వాల్యూమ్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు అంతా హై వాల్యూమ్ ఉంది. పాత వీడియోస్ కదండి, కొంచెం అలాగే ఉంటుంది. ఓకేనా? బ్రో కొంచెం టీం వర్క్ గురించి చెప్పండి. టీం వర్క్ గురించి నేను వీడియో చేశానండి. సో వీడియో వెళ్ళి మీరు చూడండి. ఓకేనా? ఇప్పుడు నాకు ఇందులో ఏంటంటే వీడియో మొత్తం చూసాను రా, సబ్స్క్రైబ్ చేయను. ఓకే, నువ్వు బోడీ గార్డ్కి నువ్వు ఒక్కడే చేయకపోతే నాకేం వచ్చింది చెప్పు. నువ్వు ఒక్కడే కదా, ఒక్కడే చేయకపోతే నాకేం లేదు. ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా? లేదు కదా. నేను చేసేది ఎందుకు? మీకోసమే చేస్తున్నా. వీడియో చేస్తుంటే నాకు పైసలు వస్తాయండి. నాకు 1000 సబ్స్క్రైబర్స్ దాటలేదు, దాటినా కూడా రా. ఎందుకంటే 4,000 వాచ్ అవర్ దాటాలి. అది అసలు దాటదు. ఎందుకంటే మీరు సగం సగం వీడియోలు చేస్తారు కాబట్టి అది దాటదు. ఓకేనా? అది దాటిన తర్వాత చూసుకోవాలి. ప్రభాస్ కని కాదు, ప్రభాస్ గారు బ్రో, చూసుకొని బ్రో ఫ్యాన్స్ ఇక్కడ. ఇప్పుడు ప్రభాస్ డార్లింగ్ అంట, గారు అన్నాం ఏంటి ఇప్పుడు? ప్రభాస్ డార్లింగ్ అయ్యా. నీకు తెలుసా? ప్రభాస్ సలార్ సినిమా నేను దగ్గరగా 10 సార్లు థియేటర్కి వెళ్ళి చూసాను. నువ్వు చూసావా? ప్రభాస్ రిలీజ్ ఈవెంట్లకి ఎప్పుడైనా నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదు కదా. వెళ్తే వెళ్ళావు, కానీ నాలాగా నేను ఉండదు. డోంట్ జాయిన్ ఇన్ ఫర్ ఎవర్ బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫర్ ఎవర్ సిన్స్ 4 months బట్ సింగిల్ రూపీ కూడా అర్న్ చేయలేదు. మై సిన్సియర్ రిక్వెస్ట్, డోంట్ జాయిన్ ఇన్ ఫర్ ఎవర్, డోంట్ వేస్ట్ యువర్ మనీ 30K. మ్యామ్ మీ ఇప్పుడు తను ఒక ఆమె కమెంట్ చేసింది. తినకి రిప్లైస్ లోకేష్ వాణి ఇచ్చారు అండ్ భవానీ గారు ఇచ్చారు. మ్యామ్ మీరు ఎంత కట్టి జాయిన్ అయ్యారు అని ఒకరు పెట్టారు. మీరు టీం వర్క్ చేస్తే వస్తుందేమో అమౌంట్ అని పెట్టి భవానీ గారు పెట్టారు. అంటే మీరు ముందు టీం వర్క్ చేయండి, టీంతో కలిసి చేస్తే మీకు అమౌంట్ వస్తుంది. అంతేగాని మీరు ఏదో రోజు చేస్తే ఏమొస్తుంది అన్నట్టుగా చెప్పింది అనమాట. హేమంత్ ఒకసారి బోనస్ ఐ మీన్ మంత్ శాలరీ తీసుకున్నావా? శాలరీ కాదండి, ఇట్స్ బోనస్. ప్రమోషమా? సరే ఓకే, గోసమో నేను దీని గురించి కంపెనీ గురించి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎట్లా ఉంటుంది ఏంటి వర్క్ అనేది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను, మీరు మాకు చెప్తారు అంతే. నెక్స్ట్ బ్రో, మీటింగ్ విన్నాను, నిజమేనా బ్రో? మీరు శాలరీ వస్తుందా? నో శాలరీ, జస్ట్ బోనస్. రిఫర్ అని అనుకోండి. హలో బాబు, నేను కూడా ఫర్ ఎవర్ టీంలో జాయిన్ అవుదామని నీకు 2cc ప్రొడక్ట్స్ వచ్చి 1 month అవుతుంది కదా. శాలరీ నో శాలరీ అండి. డేట్స్ ప్లీజ్ చెప్పండి. శాలరీ ఉండదండి. ఇప్పుడు ఏంటంటే మీరైనా సరే జాయిన్ అయిన తర్వాత కన్ఫామ్గా టీం వర్క్ చేస్తేనే, టీం వర్క్ అంటే ఏంటో వీడియోస్ చేశాను, వెళ్ళి విజిట్ అవ్వండి, చూడండి. ఓకే, ఇది బ్రో ఐఏఎస్సి సర్టిఫికేట్ 1980లో స్టార్ట్ చేశారు ఆర్గనైజేషన్. సో ఆ సర్టిఫికేట్ గురించి వచ్చిందని చెప్పి దాని గురించి కూడా చెప్పమని. ఓకే ఐఏఎస్సి మనం చెప్పాం కదా, దాని డేట్ ఏమైనా తప్పు చెప్పుంటాను. సో దానికి 1980లో అయ్యిందని చెప్పి కమెంట్ చేశారు. బ్రో నేను 2cc కంప్లీట్ చేశాను, 3 ప్రొడక్ట్స్ని యూజ్ చేశాను, మిగతావి మనీ రిటర్న్ వస్తాయా? కొంచెం చెప్తారా బ్రో ప్లీజ్? రావండి. ఒకవేళ మీరు ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత అసలు రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో కూడా నాకు ఇప్పటికీ తెలీదు. సో ఆ రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో నేను కొనుక్కొని మీకు రిటర్న్ ఆప్షన్ గురించి కూడా చెప్తాను. ఓకేనా? ఓకే,
ఇప్పుడు ఇవన్నీ రిపీటెడ్ ఉన్నాయి, సో అందుకే స్కిప్ చేస్తున్నా. హాయ్ బ్రో, మీ మేనేజర్ ఎవరు? అండ్ Feb 25కి హైదరాబాద్ సక్సెస్ మీటింగ్కి వచ్చారా? రాలేదండి. హాయ్ బ్రో. ఓకే. ప్రొడక్ట్స్ కొని మనీ పెట్టడం అంతే. డైలీ ఇన్కమ్ వస్తుందా? సో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా అన్నీ రిపీటెడ్ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా మన కమెంట్స్ అన్ని క్లియర్ తోటి, ఇంకేం కమెంట్స్ లేవు, ఉన్నా కూడా అన్ని క్లియర్ అయిపోయినాయి. సో ఇంకేమైనా కమెంట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. కన్ఫామ్గా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియో కోసం ఒకటి వస్తుంది వీడియో, ప్లీజ్ బీ వెయిటెడ్. మీకు ఇంకా ఫర్వర్ కంటే గొప్పది, కాకపోతే ఫర్వర్ అంత ప్రాఫిట్ అయితే ఉండదు. కాకపోతే దానికోసం ఆ టీం మొత్తం అందరం కష్టపడుతున్నాం. సో కన్ఫామ్గా మీకు అది తీసుకొస్తాం. సో అందరు చేయొచ్చు. నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 20 to 30K, లెస్ ఇన్వెస్ట్మెంట్ తోటి, అసలు లెస్ ఎండింగ్. అసలు మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు, అంత ఈజీ ఉంటుంది. సో మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కమెంట్ చేయండి. దాని గురించి కావాలనుకున్న వాళ్ళు మనం ఒక టీమ్గా ప్రిపేర్ చేసుకొని ముందే రెడీగా పెట్టుకొని, అది రిలీజ్ అయిన వెంటనే ఓకే అనగానే మీ అందరికి కూడా అందులో జాయిన్ చేసేస్తాను. సో బెస్ట్ అంటే బెస్ట్ ఉంటుంది అనమాట అది. ఓకే, కన్ఫామ్గా దానికి ఇన్కమ్ సోర్స్ వచ్చేసిన తర్వాత కన్ఫామ్గా మీ అందరినీ కూడా అందులో జాయిన్ చేసేసి విల్ అర్న్ ద మనీ. ఓకే సాయిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.